హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 47వ ప్రజెంటేషన్. మన అంశము అంత్యకాలము, ది టైమ్ ఆఫ్ ది ఎండ్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపకాలమునకు మమ్మల్ని నడిపించే సన్నివేశములను దానియేలు గ్రంథంలో మీరు మాకు ఇచ్చారు. వాటిని అర్థం చేసుకుని వాటిని బోధించటము మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ సత్యము మమ్మలను పరిశుద్ధపరుస్తుంది, మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఈ అంత్యకాల వర్తమానమును మేము బోధిస్తూ ఉండగా మీ కృపను, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీకు మహిమకరంగా, సంఘమునకు దీవెనకరంగా ఉండినట్లు, వాక్యాన్ని బోధించినట్లు నన్ను మీరు నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు నుండి నూతన భాగాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మనకి 538 నుండి 1798 వరకు ఉన్న చరిత్ర తెలుసు. 1798 నుండి 1844 వరకు ఉన్న చరిత్ర కూడా మనం నేర్చుకున్నాం. 1844 నుండి 1863 వరకు ఉన్న చరిత్ర గురించి కూడా మనం నేర్చుకున్నాం. 1863 నుండి 1989 వరకు ఉన్న చరిత్రను కూడా మనము ఇంతవరకు నేర్చుకున్నాం. ఈ నూతన భాగంలో మనము 1989 నుండి ఆదివారం చట్టం వచ్చే వరకు జరగబోయే సంగతులను గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఇవి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40 నుండి 45 వాక్యాల్లో ఉన్నాయి. అంత్యకాలము ఇంగ్లీష్లో ది టైమ్ ఆఫ్ ది ఎండ్ అని పిలుస్తారు. ద టైమ్ ఆఫ్ ది ఎండ్ అనే ఈ ఎక్స్ప్రెషను బైబిల్లో మనం 5 సార్లు చూస్తాము. ఈ 5 సార్లు కూడా మనము దానియేలు గ్రంథంలోనే చూస్తాము. అంత్యకాలము అనే మాటకి వేరే ఎక్స్ప్రెషన్ ఏమిటంటే నిర్ణయ కాలము, లేకపోతే అంతము. ఇంగ్లీష్లో ద టైమ్ ఆఫ్ ది ఎండ్ అని పిలుస్తారు, లేకపోతే ద టైమ్ అపాయింటెడ్, లేకపోతే ది ఎండ్ అని పిలుస్తారు. మనకి టైమ్ ఆఫ్ ది ఎండ్, అంత్యకాలము గురించి మనం నేర్చుకుంటున్నాము. అంత్యకాలము అనే దానికి మనము నిర్వచనము ఎలా ఇస్తాం? నిర్వచనం ఏమిటి? అంత్యకాలము అంటే అర్థం ఏమిటంటే ఒక ప్రవచనము యొక్క ముగింపును అంత్యకాలము అని మనం పిలుస్తాం. అంటే అంత్యకాలం అనే మాట మనము చదివినప్పుడు అక్కడ ఒక ప్రవచనము ముగుస్తుంది. ఆ విధంగా ఒక ప్రవచనం ముగిస్తే దానిని అంత్యకాలం అని పిలుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా మనము అంత్యకాలం అనే మాట మనం చదివినప్పుడు, ముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనము ఈ అంత్యకాలం అనే దానికి ఒక ప్రవచనము దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కనుక అంత్యకాలం అని చదవగానే ఆ మాటకు కనెక్ట్ అయిన ప్రవచనం ఏంటో మనము చూడాలి. దానియేలు 8వ అధ్యాయము 17వ వాక్యము. అప్పుడు అతడు, నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహా భయముంది సాష్టాంగ పడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చున్నదని తెలుసుకొనమనెను. అంత్యకాలము అనే మాట దీనిలో రాశాడు. అంటే దీనికి ఒక ప్రవచనము దీనికి కనెక్ట్ అయ్యింది. ఏ ప్రవచనం కనెక్ట్ అయ్యింది అంటే 1260 సంవత్సరాల ప్రవచనము. ఇది ఎప్పుడు ముగిసింది? 1798లో ముగిసింది. 1260 సంవత్సరాల ప్రవచనము అంటే 2 1260 సంవత్సరాలు ఉన్నాయి. ఇది 2వ భాగము. అనగా 538లో ప్రారంభమైంది, 1798లో ముగిసింది. తర్వాత దానియేలు 8వ అధ్యాయము 19వ వాక్యము.
మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు జరగబోవునట్టు సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. మరలా ఇక్కడ అంత్యకాలం అన్నాడు. అయితే ఇంగ్లీష్లో టైం అపాయింటెడ్ అని చెప్పాడు. తెలుగులో అయితే అంత్యకాలం అని దీన్ని తర్జుమా చేశారు. సో అంత్యకాలం అంటే దీనిలో ఉగ్రత సమాప్తమైన కాలం అని చెప్పాడు. ఇంగ్లీష్లో మనం చూస్తే ది లాస్ట్ ఇండిగ్నేషన్ అని మనం చూస్తాము. కనుక చివరి ఉగ్రత సమాప్తమైన కాలము మనకు తెలుసు 2:25-20లో ఉన్నాయి. అది 2 సార్లు అది నెరవేరుతుంది. ఇది రెండవ దాని గురించి మాట్లాడుతుంది. దీని యొక్క ముగింపు గురించి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. దానియేలు గ్రంథము యొక్క థీమ్ ఏంటి అని ఎవరైనా అడిగితే మన వారికి 2 మాటలు చెప్పొచ్చు. అదేమిటంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం అంతా కాదు, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం యొక్క థీమ్ ఏమిటంటే రోమారాజ్యము అది అధికారంలోకి రావటము, పడిపోవటము. పేపసీ అధికారంలోనికి రావటము, పడిపోవటం. ఈ విధంగా 2 సార్లు జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ద రైజ్ ఆఫ్ పేగన్ రోమ్ అండ్ పేపల్ రోమ్ అండ్ ఫాల్ ఆఫ్ పేగన్ రోమ్ అండ్ పేపల్ రోమ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది 11th చాప్టర్ ఆఫ్ డానియల్. ఇది ప్రాముఖ్యమైన సంగతి మనము గ్రహించడానికి. ముందుగా రోమీలు పరిపాలన చేస్తారు, తరువాత పోపుల మతరాజ్యం పరిపాలన చేస్తుంది. పోపుల మతరాజ్యము 1260 సంవత్సరాల పరిపాలన చేస్తారని మనకు తెలుసు. అదేవిధంగా రోమరాజ్యం కూడా చాలా కాలం వారు పరిపాలన చేశారు. కానీ వారు పరిపాలన చేసిన కాలం అంతట్లో ప్రాముఖ్యమైన కాలము దీన్ని ఏమంటామంటే సుప్రీంగా గొప్ప అధికారంతో వీళ్ళు 360 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు పరిపాలించారు. దీని గురించి మనకి దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 24వ వాక్యం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథం పైన ఉరయా స్మిత్ అనే ఒక బోధకుడు దీనిపైన కామెంటరీ రాశారు. దీన్ని థాట్స్ ఆన్ డానియల్ అండ్ రెవల్యూషన్ అనే పేరుతోటి. దీని గురించి మిసెస్ వైట్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఇది దానియేలు ప్రకటన గ్రంథాలు అర్థం చేసుకోవడానికి గాడ్స్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పారు. అంటే ఈ గ్రంథాలు అర్థం చేసుకోవడానికి ఆయన రాసిన పుస్తకము దేవుని సహాయ హస్తము అని మిసెస్ వైట్ చెప్పారు. దాని గురించి మనం చూద్దాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 21 పేజ్ 444. Everything that can be done should be done to circulate thoughts on Daniel and Revelation. I know of no other book that can take the place of this book. It is God's helping hand. దానియేలు ప్రకటన గ్రంథాలు అర్థం చేసుకోవాలంటే మనకు సహాయం చేయడానికి మనకు ఒక పుస్తకం ఉంది. అది ఉరయా స్మిత్ రాసిన పుస్తకము డానియల్ అండ్ రెవల్యూషన్. దీనిలో 360 ప్రవచనం ఉంది. మనకి ప్రవచనాలు 2520, 2300, 1260, 1290, 1335 వీటి గురించి మనకు తెలుసు. కానీ ఎక్కువ భాగము ఈ 360 ప్రవచనం గురించి తెలీదు. ఇది దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంది. ఈ ప్రవచనము అంత్యకాలంలో జరగబోయే వాటిని అర్థం చేసుకోవడానికి ఇది నిజంగానే ఒక హెల్పింగ్ హ్యాండ్ అవుతుంది. ఆ వాక్యాన్ని చదువుదాం. దానియేలు 11:24. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కానీ చేయని దానిని చేయను. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. అంతటా కొంతకాలం అనే మాటకి ఇంగ్లీష్లో ఏ టైం అంటే 1 సంవత్సరము. దీనిలో ఈ వాక్యంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతుందని అంటే ఈ వాక్యంలో దక్షిణ రాజ్యం పైకి ఉత్తర రాజ్యము యుద్ధం చేయడానికి వస్తుంది. ఈ వాక్యంలో దక్షిణ రాజ్యము ఎవరంటే ఈజిప్ట్, ఉత్తర రాజ్యము రోమా ఉత్తర రాజ్యం మీదకి వచ్చి దక్షిణ రాజ్యం మీదకి వచ్చి దక్షిణ రాజ్యాన్ని గెలుస్తుంది. దక్షిణ రాజ్యాన్ని పరిపాలించే ఆ కాలంలో రాజు ఎవరంటే యాంటోనీ. రోమా చక్రవర్తి ఎవరంటే సీజర్.
కనుక ఈ వాక్యంలో దక్షిణ రాజ్యం అంటే ఈజిప్టు, ఉత్తర రాజ్యం అని అంటే ఆ రోమా అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వము 31వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధము జరిగినప్పుడు 360 సంవత్సరాల ప్రవచనము ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ముగుస్తుంది? క్రీస్తు శకము 330లో ముగిస్తుంది. ఈ యుద్ధం జరిగిన స్థలం ఏమిటంటే యాక్టియం అనే ఒక పట్టణం దగ్గర జరిగింది. అందుకనే ఈ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే బ్యాటిల్ ఆఫ్ యాక్టియం. బ్యాటిల్ ఆఫ్ యాక్టియం క్రీస్తు పూర్వము 31వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు 360 సంవత్సరాల ప్రవచనము ప్రారంభమైంది. ఇది ఎప్పుడు ముగుస్తుందంటే క్రీస్తు శకము 330లో ముగుస్తుంది. 330లో ఏమి జరిగిందనంటే రోమదేశాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తి కాన్స్టంటైను తన ముఖ్య పట్టణమును రోమా నుండి అతను తూర్పు రోమాకు మారుస్తాడు, అంటే కాన్స్టాంటినోపుల్కి మారుస్తాడు. ఈ విధంగా మార్చడం వలన వారి యొక్క పతనము ప్రారంభం అవుతుంది. ఆ బ్యాటిల్ ఆఫ్ యాక్టియం దగ్గర రోమా సుప్రీంగా చాలా బలంతో ఉన్నతంగా ఉన్నత పరిపాలన ప్రారంభం అవుతుంది. కానీ 330 క్రీస్తు శకంలో వారి యొక్క పరిపాలన అది క్షీణించడము ప్రారంభం అవుతుంది. ఆ విధంగా క్షీణించడానికి కారణం ఏమిటంటే కాన్స్టంటైను తన యొక్క ముఖ్య పట్టణమును కాన్స్టాంటినోపుల్కి ఆయన మారుస్తాడు. దీని గురించి ఒరయ్య స్మిత్ ఈ విధంగా చెప్తాడు. థాట్స్ ఆన్ డానియల్ అండ్ రెవల్యూషన్, పేజ్ 273, 275, 279, 280. దీన్ని ఈ పేజెస్లో చెప్తాడు. నేను ఇవన్నీ చదవట్లేదు, ప్రాముఖ్యమైన లైన్స్ మాత్రమే చదువుతున్నాను. దిస్ వాజ్ ద వార్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ రోమ్ అండ్ ద బ్యాటిల్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ యాక్టియం. The battle was fought September 2, BC 31 at the mouth of the Gulf of Abbasia near the city of Actium. The world was the stake for which the stern warriors Antony and Caesar now played. ఎవరెవరికి మధ్య జరిగింది యుద్ధము? బ్యాటిల్ ఆఫ్ యాక్టియము యాంటోనీకి సీజర్కి జరిగింది. ఉత్తర రాజ్యమునకు దక్షిణ రాజ్యమునకు జరిగింది. ఈ యుద్ధము యాక్టియం అనే పట్టణం నాకు సమీపంలో జరుగుతూ ఉంటే యాంటోనీ ప్రియురాలు క్లియోపాత్ర యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో భయపడి తను పారిపోయినప్పుడు యాంటోనీకి ఈ క్లియోపాత్ర అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన యుద్ధాన్ని విడిచిపెట్టి ఇతను కూడా తన వెనకాల వెళ్ళిపోతాడు. కనుక అందుచేత దక్షిణ రాజ్యము ఓడిపోతుంది, ఉత్తర రాజ్యము గెలుస్తుంది, రోమా గెలుస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ బ్యాటిల్ డౌట్లెస్ మార్క్స్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైమ్ మెన్షన్డ్ ఇన్ వర్స్ 24. ఒరయ్య స్మిత్ చెప్తున్నాడు ఈ యుద్ధము ఏం కన్ఫర్మ్ చేస్తుంది మనకి? 11వ అధ్యాయం 24వ వాక్యంలో ఉన్న యుద్ధాన్ని తెలియచేస్తుందని చెప్పాడు. కంటిన్యూస్. We should conclude that at the end of that period, Western supremacy would cease, or such a change take place in the empire that the city would no longer be considered the seat of government. From BC 31, a prophetic time or 360 years would bring us to AD 330, and it hence becomes a noteworthy fact that the seat of empire was removed from Rome to Constantinople by Constantine the Great in the very year. బ్యాటిల్ ఆఫ్ యాక్టియంతో 360 సంవత్సరాల ప్రవచనం ప్రారంభమైంది. అది ఎప్పుడు ముగిసిందంటే కాన్స్టంటైన్ తన యొక్క ముఖ్య పట్టణాన్ని కాన్స్టాంటినోపుల్కి మార్చినప్పుడు ఈ ప్రవచనము ముగిసిందని, ఈ కాలం ముగిసిందని ఒరయ్య స్మిత్ మనకి తెలియచేస్తున్నాడు. అనగా దానియేలు 11వ అధ్యాయము 24వ వాక్యము 360 సంవత్సరాల ప్రవచనాన్ని మనకు పరిచయం చేస్తుంది. దేని ద్వారా? బ్యాటిల్ ఆఫ్ యాక్టియం. మనము దానియేలు గ్రంథం 11వ అధ్యాయం భవిష్యత్తులో చాలా ఇంటెన్సివ్గా చదువుకోబోతున్నాము. దీనిలో
బ్యాటిల్ ఆఫ్ యాక్టియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బ్యాటిల్ ఆఫ్ యాక్టియం ఒక మాటలో మీకు చెప్తాను ముందు, అది ఆదివారం చట్టంలో సూచనగా ఉంది. ఈ యుద్ధము మరలా రిపీట్ అవుతుంది. అది రిపీట్ అయినప్పుడు అది ఆదివారం చట్టము అవుతుంది. అందుచేత బ్యాటిల్ ఆఫ్ యాక్టియం ఇది ప్రాముఖ్యమైన యుద్ధము. 24వ అధ్యాయంలో 360 సంవత్సరాల గురించి మాట్లాడాడు. తర్వాత 27, 29 వచనాల్లో ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్తాడు. దానియేలు 11వ అధ్యాయము 27వ వాక్యము. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని యొక్క భోజన పంక్తిలో కూర్చుండునను కపట వాక్యములు ఆడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కారదు. దీనిలో అన్నాడు, ఇద్దరు రాజులు వారు సమకూడతారు, వారు మాట్లాడుకుంటారు అని చెప్పాడు. వీళ్ళు ఇద్దరు రాజులు ఎవరంటే యాంటోనీ, సీజర్. యాంటోనీ ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, సీజర్ ఉత్తర రాజ్యం. దీనిలో ఒక మాట ఉపయోగించాడు, నిర్ణయ కాలమందు అన్నాడు. నిర్ణయ కాలం అంటే 360 సంవత్సరాల ప్రవచనము ముగిసిన కాలమందు. దానియేలు 11:29. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట నున్నట్లుగా కడపట నుండదు. నిర్ణయ కాలమందు అనగా ఈ 1 సంవత్సరము ప్రవచనం, 360 సంవత్సరాల ప్రవచనం ఎప్పుడు ముగిసింది? అది 330లో ముగిసింది. 330 తరువాత మరల రోమా రాజ్యము యుద్ధం చేయడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు క్రీస్తు పూర్వము 31 సంవత్సరంలో వెళ్ళినప్పుడు ఎంత బలంగా వెళ్ళి గెలిచిందో ఈసారి ఆ విధంగా ఉండదు అని ఈ వాక్యంలో చెప్పాడు. నిర్ణయ కాలం ముందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా కడపట నుండదు. మళ్ళా ఐగుప్తు మీదకి వెళ్తాడు 330 సంవత్సరం, కానీ అంతకుముందు గెలిచినట్టుగా ఆయన గెలవడు. కారణం ఏమిటంటే, ఎందుకు రోమరాజ్యం బలహీనం అయిపోయింది 360 సంవత్సరాల తర్వాత అంటే, కాన్స్టంటైన్ ఆయన యొక్క ముఖ్య పట్టణాన్ని కాన్స్టంటినోపుల్కి మార్చడం ద్వారా వారి యొక్క ఉన్నతమైన పరిపాలన క్షీణించడము ప్రారంభము అయింది. మళ్ళా స్టేట్మెంట్ కంటిన్యూ చేద్దాం. థాట్స్ ఆన్ డానియల్ అండ్ ద రెవల్యూషన్. ద రిమూవల్ ఆఫ్ ద సీట్ ఆఫ్ ఎంపైర్ టు కాన్స్టంటినోపుల్ వాజ్ ద సిగ్నల్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ది ఎంపైర్. ఇది స్పష్టంగా చెప్తున్నాడు దీనిలో ఒరేయస్ స్మిత్. ఈ విధంగా ముఖ్య పట్టణాన్ని మార్చడము వారి యొక్క పతనమునకు ప్రారంభం అని చెప్పాడు. రోమ్ దెన్ లాస్ట్ ఇట్స్ ప్రెస్టేజ్. The western division was exposed to the incursions of foreign enemies. On the death of Constantine, the Roman Empire was divided into 3 parts between his 3 sons, Constantius, Constantine II, and Constans. ఈ విధంగా ఎప్పుడైతే ముఖ్య పట్టణాన్ని మార్చాడో ఇక రోమ్ మీదకి యుద్ధం చేయడానికి అనేక మంది వస్తున్నారు. ఆ కాలంలో కాన్స్టంటైన్ చనిపోయిన తర్వాత ఈ రోమరాజ్యము వారి కుమారుల మధ్యన వాళ్ళ 3 కుమారులు దాన్ని పంచుకుంటారు. తర్వాత కాలంలో ఏమవుతుందంటే వాళ్ళ కుమారులు వాళ్ళే పోట్లాడుకోవడం జరుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఈ విధంగా పోట్లాడుకోవడం ద్వారా ఆఖరికి కాన్స్టంటైన్ వాళ్ళ బ్రదర్ మీద ఆయన గెలుస్తాడు. గెలిచిన కొంతకాలం నాకు కాన్స్టాన్స్ తన యొక్క అధిపతి ఆయన్ని చంపేస్తాడు. చంపేసిన తరువాత ఏం జరిగిందో చెప్తున్నాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద బార్బేరియన్స్ ఆఫ్ ద నార్త్ నౌ బిగాన్ దేర్ ఇంకర్షన్స్ అండ్ ఎక్స్టెండెడ్ దేర్ కాంక్వెస్ట్ till the imperial power of the west expired in AD 46. ఈ విధంగా ఈ ముఖ్య పట్టణాన్ని మార్చేయటం వలన రోమ్ మీదకి చాలా ధైర్యంగా అనేక మంది వచ్చి యుద్ధాలు చేస్తారు. అందులో ప్రాముఖ్యమైనవారు ఎవరంటే బార్బేరియన్ ట్రైబ్స్. వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే క్రీస్తు శకము 351 ఆ ప్రాంతంలో వచ్చారు. అప్పటి నుండి కూడా ఈ రోమరాజ్యము 10 భాగాలుగా విడిపోతుంది. క్రీస్తు శకము 476 సంవత్సరంకి వచ్చేసరికి రోమరాజ్యం పూర్తిగా తన అధికారాన్ని కోల్పోతుంది. రోమరాజ్యము అది 10 భాగాలుగా విడిపోతుంది. దీనిలో బార్బేరియన్ ట్రైబ్స్ వారు రోమరాజ్యం మీదకి వచ్చి యుద్ధం చేయటము అది దేనికి సూచనగా ఉంది, అది దేనికి మనకు తెలియచేస్తుందనంటే, మనం ప్రకటన గ్రంథంలో 7 బోర్లను మనం చూస్తాం. మొదటి 4 బోర్లు రోమ పైన
పైకి వస్తాయి. ఇవి దేవుని శిక్ష. దేవుడు రోమరాజ్యాన్ని శిక్షించడానికి బార్బేరియన్ ట్రైబ్స్ని ఉపయోగించుకున్నాడు. వీటిని మనం ఏమని అర్థం చేసుకుంటున్నామంటే 4 బోరలు. ఈ విధంగా రోమరాజ్యం యొక్క పతనము జరుగుతుంది. రోమరాజ్యం పతనం అయిన తర్వాత ఏ రాజ్యం పరిపాలనకు వస్తుంది? పేపల్ రోమ్, ప్యాపసీ అది అధికారంలోనికి వస్తుంది. ప్యాపసీకి అధికారం ఇచ్చేది, ప్యాపసీని సింహాసనం పైన కూర్చోబెట్టేది ఎవరు అని అంటే రోమరాజ్యమే ఆ విధంగా చేస్తుంది. ఏ విధంగా అలా చేస్తుంది అని అంటే ఎప్పుడైతే వాళ్ళు ముఖ్య పట్టణాన్ని ఆ రోమ్ నుండి కాన్స్టాంటినోపుల్కి మార్చారో అప్పుడు ఆ రోమ్లో ఉన్న బిషప్లు వారు ఆధిపత్యం చేయడం ప్రారంభించారు. ఆ విధంగా వీళ్ళు వెళ్ళిపోవడం ద్వారా అధికారాన్ని వీళ్ళకి అప్పగించడము జరుగుతుంది. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామనంటే థియాలజియన్స్ ఏం చెప్తారనంటే ఈ విధంగా కాన్స్టాంటినోపుల్కి మార్చడం ద్వారా రోమ్లో ఉన్న ఈ బిషప్స్ అధికారంలోనికి వస్తారు. ఈ విధంగా చేయటం ద్వారా ప్యాపసీకి అధికారము రోము ఇస్తుంది. దీని గురించి దానియేలు 11:31 వాక్యము తెలియజేస్తుంది. దానియేలు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును నిలువబెట్టెదరు. అతను అంటే ప్యాపసీ, పేపల్ రోమ్. అతని పక్షమున సూర్యులు లేచి అనగా ఎవరు వాళ్ళు? రోమీలు ప్యాపసీకి వారు సహాయం చేస్తారు. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచే. పరిశుద్ధ స్థలపు కోట అని అంటే రోమరాజ్యంలో ప్యాంథియాన్ అనే మందిరం ఉంది, టెంపుల్ ఉంది. ఇది అన్యదేవత ఆలయం అని పిలుస్తారు, సర్వదేవత ఆలయం అని పిలుస్తారు. అనగా ఆ రోమీలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారు ఏ దేశాన్ని అయితే గెలుస్తారో ఆ గెలిచినప్పుడు వారు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ ఆస్తిని మాత్రమే కాకుండా వారి యొక్క దేవతను కూడా తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి వాళ్ళు ఆ రోమా దేశంలో ఉన్న ప్యాంథియన్ అనే టెంపుల్లో పెడతారు. దీనిని అన్యమతత్వం అని పిలుస్తారు. ఈ విధంగా ఈ అన్యమతత్వము అది ఎప్పుడు బలహీనపడుతుందని అంటే కాన్స్టాంటినోపుల్కి ముఖ్య పట్టణాన్ని మార్చినప్పుడు అన్యమతత్వము అది క్షీణించడము ప్రారంభము అవుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఆ రోమ్లో ఉన్న బిషప్పులకి వీళ్ళ అధికారాన్ని ఇచ్చారు. అందుకని దీన్ని ఏమన్నాడంటే అతని పక్షమున శూరులు లేచి. లిటరల్గా రోమా వారు ప్యాపసీకి వారు సహాయం చేస్తారు. సింహాసనం పైన కూర్చోబెట్టడానికి వారి పక్షాన 3 యుద్ధాలు వారు చేసి సింహాసనం పైన వారు కూర్చోబెడతారు. ఈ విధంగా ఆ క్రీస్తు శకము 538 సంవత్సరంలో ప్యాపసీ అధికారంలోనికి వస్తుంది. 1260 సంవత్సరాల పరిపాలన కాలము అప్పుడు ప్రారంభము అయింది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32, 33, 34, 35 ఈ ప్యాపసీ అధికారంలోకి వచ్చిన తరువాత అది ఏం పనులు చేస్తుందో, ఎలా పరిపాలన చేస్తుందో, లోకాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుందో ఈ వాక్యాల్లో మనము చూస్తాము. దానియేలు 11వ అధ్యాయము 33వ వాక్యము. జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోషపడుదురు. బహుదినములు అని చెప్పాడు. బహుదినములు అంటే 1260 సంవత్సరములు. ఈ 1260 సంవత్సరాల కాలంలో ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. అంటే ఈ 1260 సంవత్సరాల కాలంలో వారు మనుషులను హింసిస్తారు, మనుషులను వారు చంపుతారు. బహుదినములు అనగా 1260 సంవత్సరములు. దానియేలు 11:35 నిర్ణయకాలము ఇంకనూ రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. నిర్ణయకాలము ఇంకనూ రాలేదు. నిర్ణయకాలం ఇంకా రాలేదంటే ఇంగ్లీష్లో టైం అపాయింటెడ్ అని చెప్పాడు. నిర్ణయకాలం ఇంకా రాలేదంటే 1798 సంవత్సరము ఇంకా రాలేదు. కింద వాక్యం అన్నాడు అంత్యకాలం వరకు అనగా 1798 వరకు వారు దేవుని ప్రజలను వారు హింసిస్తూనే ఉంటారు. 1260 సంవత్సరాలు అనే ప్రవచనం చాలా ప్రాముఖ్యమైనది దానియేలు ప్రకటన గ్రంథాలు. దీనికి మనకి డైరెక్ట్ రిఫరెన్సెస్ 7 రిఫరెన్సెస్ ఉన్నాయి. దానియేలు 7:25 వాక్యము, దానియేలు 12:7, ప్రకటన 11:2, ప్రకటన 11:3, ప్రకటన 12:6, ప్రకటన 12:14,
ప్రకటన 13:5. వీటిలో మనము డైరెక్ట్గా 1260 years ప్రాఫెసీ గురించి మనము చూస్తాము. దానియేలు 11వ అధ్యాయము 36వ వాక్యము. ఈ వాక్యము ఇది చాలా కాంట్రవర్షియల్ వాక్యము, వివాదాస్పదమైన వాక్యము. ఎందుకనగా ఒరేయా స్మిత్ ఇంతవరకు కామెంటరీ బాగానే రాసుకుంటూ వచ్చాడు, కానీ 36వ వచనం వచ్చేసరికి అతను వేరే మార్గాన్ని తీసుకున్నాడు, రాంగ్ టర్న్ తీసుకున్నాడు. అదేమిటో మనం చూద్దాం. దానియేలు 11వ అధ్యాయము 36వ వచనము. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవత దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యొగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. దీనిలో ఈ వాక్యం మొదట్లో ఏముందంటే ఆ రాజు అని ఉంది, ఇంగ్లీష్లో ది కింగ్ అని ఉంది. కానీ ఒరేయా స్మిత్ ది కింగ్ అనకుండా ఏ కింగ్ అని రాశాడు. ది కింగ్ అని అంటే అంతకుముందు వాక్యాల్లో ఏ రాజు గురించి అయితే మాట్లాడుతుందో అదే రాజు అని అర్థము. కానీ ఏ కింగ్ అని రాస్తే నూతన రాజు అని అర్థం వస్తుంది. కనుక ఇక్కడ ఒరేయా స్మిత్ 31వ వాక్యం నుండి 35వ వాక్యం వరకు ఉన్న రాజు వేరు, 36వ వాక్యంలో ఉన్న రాజు లేకపోతే రాజ్యం వేరు అనుకున్నాడు. కానీ అది కాదు. అంతకుముందు 31 నుంచి 35 వరకు ఎవరైతే పరిపాలన చేశారో, ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు గురించే మాట్లాడుతుంది ఈ వాక్యము. కానీ ఒరేయా స్మిత్ ఆ విధంగా అనుకోలేదు. అందుకని ఒక నూతన రాజ్యం వస్తుంది అనుకుని ఏ కింగ్ అని ఆయన రాశాడు. అది పొరపాటు. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళను. దీనిలో అంత్యకాలం అనే మాట చూస్తున్నాం. అంత్యకాలం అంటే దానికి ఒక ప్రవచనము కనెక్ట్ అయి ఉంటుంది. ఏం ప్రవచనం అది? 1260 సంవత్సరాల ప్రవచనము. 1260 సంవత్సరాల ముగింపులో ఒక యుద్ధము జరిగింది. ఎవరెవరికి? ఉత్తర రాజ్యమునకు, దక్షిణ రాజ్యమునకు. దీనిలో ఉత్తర రాజ్యము ప్యాపసీ, దక్షిణ రాజ్యము దీనిలో ఫ్రాన్స్ ఎవరి మీదకి వచ్చింది? ప్యాపసీ మీదకి వచ్చింది. రోమ్ వచ్చి ఉత్తర రాజ్యము ఓడిపోతుంది. దీనిలో ఇది ఓడిపోయిన కాలం ఎప్పుడు? 1798. బర్తియర్ వస్తాడు, వచ్చి రోమ్లో ఉన్న పోపుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. దీంతో పోపుల అధికారము ముగిస్తుంది 1798లో. ఇదే వాక్యంలో చివరిలో మనం రెండవ భాగంలో మనం చూస్తాము. యుద్ధం అయిపోయిన తర్వాత రెండో భాగంలో ఏముందంటే, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళెను. అంటే 1798లో దక్షిణ రాజ్యము ఉత్తర రాజ్యం పైన గెలిచింది. ఫ్రాన్స్ రోమా మీద గెలిచింది. అయితే మరలా 1989 సంవత్సరంలో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం పైనకి వస్తుంది. అప్పుడు రోము గెలుస్తుంది, ఉత్తర రాజ్యము గెలుస్తుంది. ఒక విషయం దీన్ని గమనించాలి మనము. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యముకు వ్యత్యాసం ఏమిటంటే, దక్షిణ రాజ్యము ఆ రాజ్యం మారుతుంది, అది కాలం గడిచేకూడదు. ఉదాహరణకి దానియేలు 11వ అధ్యాయము 24వ వాక్యంలో ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యానికి యుద్ధం జరిగింది. దీనిలో దక్షిణ రాజ్యం ఏమిటంటే ఈజిప్ట్. తర్వాత దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఉత్తర రాజ్యమునకు దక్షిణ రాజ్యముకు యుద్ధం జరిగింది. ఇప్పుడు దక్షిణ రాజ్యము ఈజిప్ట్ కాదు, ఏమిటది? ఏథియిస్టిక్ ఫ్రాన్స్. తర్వాత దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యం రెండో భాగంలో మరలా ఉత్తర రాజ్యమునకు దక్షిణ రాజ్యమునకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు దక్షిణ రాజ్యము ఎవరో? సోవియట్ యూనియన్. ఈ విధంగా దక్షిణ రాజ్యం యొక్క రాజు మారుతూ ఉంటాడు, స్థలం మారుతూ ఉంటుంది.
కానీ ఉత్తర రాజ్యం యొక్క రాజు మాత్రం మారాడు. ఎప్పుడు ప్యాప్సీ మాత్రము ఎప్పుడు ఒకే చోట ఉంటాడు. కానీ దక్షిణ రాజ్యం మాత్రము అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు దక్షిణ రాజ్యం ఎవరంటే రష్యా. దీన్ని మనం గమనించాలి. దక్షిణ రాజ్యము అది మారుతుంది, కానీ ఉత్తర రాజ్యం మాత్రము అది మారదు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వాక్యము, ఎక్కువ సత్యము ఉన్న వాక్యము, ఎక్కువ ప్రవచనం ఉన్న వాక్యము 40వ వాక్యము. ఈ 40వ వాక్యంలో 2 అంత్యకాలంలో మనము చూస్తున్నాము. 1798 ఒకటి, రెండవది 1989. 1798లో ప్యాపసీకి చావు దెబ్బ తగులుతుంది. కనుక ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము ప్యాపసీకి చావు దెబ్బ తగులుతుందని. దాని గురించి ప్రకటనలో మాట్లాడక మునిపే మనం దీన్ని మొట్టమొదటి రిఫరెన్స్ ఎక్కడ చూస్తామనంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో చూస్తాము. దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యము ఆ ప్యాపసీకి చావు దెబ్బ తగులుతుందని తెలియచేస్తుంది. ప్రకటన 13వ అధ్యాయము 3వ వాక్యము. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఇప్పుడు తగిలిన చావు దెబ్బ 1798. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూరాజులు అందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో మనం 2 అంత్యకాలంలో చూస్తున్నాం. 1798, 1989. అదేవిధంగా 13వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా మనం చూస్తున్నాము చావు దెబ్బ తగిలింది 1798లో. మళ్ళీ ఈ చావు దెబ్బ మానిపోవటము, స్వస్థత కలగడం ఎప్పుడు ప్రారంభమైంది? 1989 సంవత్సరంలో అమెరికా సహాయంతో ఆ రోమ్ ప్యాపసీ సోవియట్ యూనియన్ని గెలుస్తుంది. కనుక దాని చావు దెబ్బ మానిపోవటము ప్రారంభమైంది. పూర్తిగా ఈ చావు దెబ్బ ఎప్పుడు మానిపోతుందంటే అమెరికా దేశంలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఈ ప్యాపసీకి, రోమ్కి పరిపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు అంత్యకాలము గురించి అది మనకి తెలియచేస్తుంది. అనగా కృపకాలమునకు నడిపించే సన్నివేశములు ఈ 6 వాక్యాల్లో ఉన్నవి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. కృపకాలమునకు నడిపించే సన్నివేశములు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40 నుండి 45 ఈ 6 వాక్యాల్లో ఉన్నవి. ఈ విధంగా కృపకాలమునకు నడిపించే సన్నివేశముల గురించి అంతకుముందు ఎవరైనా బోధించారనంటే 3 బోధించారండి. 1 యేసుక్రీస్తు వారు, 2 బాప్తిస్మిచ్చే యోహాను, 3 విలియం మిల్లర్. ఇప్పుడు మనం బోధిస్తున్నాం. దేవుడు అడ్వెంటిస్ట్ వారికి ఈ ఆధిక్యత ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు బోధించిన సందర్భం మనం చూద్దాం. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 595. Before his crucifixion, the Savior explained to his disciples that he was to be put to death and to rise again from the tomb, and angels were present to impress his words on minds and hearts. The words which they needed to remember were banished from their minds, and when the time of trial came, it found them అన్ప్రిపేర్డ్. ఈ మాటలు మిసెస్ వాడు ఏం తెలియజేస్తారంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఆయన ఎప్పుడు చనిపోతాడో ఆయన చనిపోవడం గురించి సంబంధించిన ఆ ప్రవచనాలు ఆయన చెప్పాడు. అయితే వాళ్ళకి చెప్పాడు కానీ వారు వాటిని మర్చిపోయారు. ఆ విధంగా మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి పారిపోయారు. వారు సిద్ధపడలేదు. అంటే దీనిలో మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే కృపకాలమునకు ముగించే సన్నివేశంలో దేవుడు మనకు తెలియచేస్తాడు. వాటిని మనం అర్థం చేసుకుంటే కృపకాలం ముగింపు వచ్చినప్పుడు అక్కడ జరిగే విపత్తులు, అక్కడ వచ్చే శ్రమలకే వాటికి మనం నిలబడి తట్టుకుని ఉంటాము. ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకోకపోతే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకనగా మనము సిద్ధపడలేదు. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఆ కృపకాల ముగింపునకు సంబంధించిన ప్రవచనాలు వారికి చెప్తే వాటిని అర్థం చేసుకోలేదు కనుక యేసుక్రీస్తు వారు సిలువ వేసే సమయం వచ్చేసరికి వారు సిద్ధపడలేదు కనుక యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మాటలు మాట్లాడితే మిసెస్ వైట్ మన కాలం నాకు కనెక్ట్ చేస్తారు ఈ స్టేట్మెంట్ని. ఈ స్టేట్మెంట్ కంటిన్యూస్. సో ఇన్ ద ప్రాఫెసీస్ ద ఫ్యూచర్ ఈజ్ ఓపెన్ బిఫోర్ అస్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు మిసెస్ వైట్? యేసుక్రీస్తు వారి సమయం దగ్గర నుంచి మన సమయానికి వచ్చారు. యేసుక్రీస్తు వారి సమయంలో యేసుక్రీస్తు వారు ఆ కృపకాలము
ముగింపునకు సంబంధించిన ఆ ప్రవచనాలు సన్నివేశాలు చెప్పారు. ఇప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40 నుండి 45. చాలామంది అడ్వెంటిస్ట్ వారికి ఈ 6 వాక్యాల మీద చాలా తక్కువ అవగాహన ఉంది. అనేక మందికి ఈ వాక్యాలు ఏం మాట్లాడుతున్నాయి వాళ్ళకి బొత్తిగా వారికి ఏమీ కూడా తెలియదు. కనుక వారికి మన దేవుడు బోధిస్తున్నాడు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. సో ఇన్ ద ప్రాఫెసీస్ ద ఫ్యూచర్ ఈస్ ఓపెన్డ్ బిఫోర్ us as plainly as it was opened to the disciples by the words of Christ. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఏ విధంగా అయితే ఆయన కృపకాలమునకు నడిపించే సన్నివేశంలో ఆ ప్రవచనాలు వాళ్ళ ముందు పెట్టారో అదేవిధంగా దేవుడు ఇప్పుడు మన ముందు పెడుతున్నాడు. ఏ వాక్యాల ద్వారా పెడుతున్నాడు? 40 నుండి 45 వాక్యాల ద్వారా మన ముందు పెడుతున్నాడు. దీనిలో స్టేట్మెంట్ కంటిన్యూస్. The events connected with the close of probation and the work of preparation for the time of trouble are clearly presented, but the multitude have no more understanding of these important truths. దేవుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 40 నుండి 45 వాక్యాల ద్వారా ఈ సన్నివేశాలన్నీ మనకు తెలియచేస్తూ ఉంటే మల్టిట్యూడ్ హ్యావ్ నో మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ ట్రూత్స్. కానీ అడ్వెంటిజంలో ఉన్న చాలామందికి ఇవి తెలియదు. మల్టిట్యూడ్ ఎవరికి సూచనగా ఉన్నారు? అడ్వెంటిస్ట్లో ఉన్నవారు. అడ్వెంటిస్ట్కి చాలామందికి తెలియదు. వీటి గురించి మాట్లాడితే మిస్సెస్ వాటి అన్నారు ఇంపార్టెంట్ ట్రూత్స్. 40 వాక్యం నుండి 45 వాక్యం మధ్యలో ఉన్న ఇవి ఇంపార్టెంట్ ట్రూత్స్, ప్రాముఖ్యమైన సత్యములు. కానీ మనుషులకి ఎలా ఉన్నాయంటే వీటిని దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ దేవుని ప్రజలకి ఇవి ఎలా ఉన్నాయంటే ఎప్పుడు కూడా దేవుడు బయలుపరచినట్టుగా ఉన్నాయి వాళ్ళకి ఇవి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దెన్ ఇఫ్ దే హ్యాడ్ ఎవర్ బీన్ రివీల్డ్ Satan watches to catch away every impression that would make them wise unto salvation, and the time of trouble will find them unready. ఈ యొక్క సన్నివేశములు ఏమని చెప్పారు మిసెస్ వైట్? సాల్వేషన్, రక్షణ. అంటే ఈ కృపకాలము యొక్క ముగింపునకు నడిపించే ఈ సన్నివేశములు మనం అర్థం చేసుకోవటము అవి రక్షణ అని చెప్పారు. వాటిని అర్థం చేసుకోకపోతే రక్షణను పోగొట్టుకుంటాం. అంటే శ్రమకాలం వచ్చినప్పుడు మనము నిలబడమని చెప్పారు. కనుక మనం భవిష్యత్తులో రాబోయే ఈ క్లిష్టమైన పరిస్థితులకు శ్రమకాలమునకు మనం సిద్ధపడాలని అంటే కృపకాలమునకు ముగింపుకు నడిపించే ఈ సన్నివేశములను మనము 40 వాక్యం నుండి 45 వాక్యాలు ఉన్న వాటిని మనం అర్థం చేసుకుంటేనే మనము నిలబడగలుగుతాము. ఆ విధంగా యేసుక్రీస్తు వారి శిష్యులు అర్థం చేసుకోలేదు కనుక వారు సిద్ధంగా లేరు. యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియదని పేతురు బొంకాడు. అదేవిధంగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ వారమైన మనము విశ్రాంతి వంటి ఏంటో తెలియదని చెప్తాం మనం వీటిని అర్థం చేసుకోకపోతే. ఈ కృపకాలము ముగింపుకు సంబంధించిన వాక్యము దానియేలు గ్రంథంలోనూ ప్రకటన గ్రంథంలో ఎక్కడ ఉన్నాయి? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్నాయి. తర్వాత ప్రకటన 22:11లో ఉన్నాయి. అనగా 40వ వచనం నుండి 45వ వచనం వరకు ఈ సన్నివేశాలు తెలియచేసిన తర్వాత 12వ అధ్యాయం 1వ వాక్యము దానియేలు అది కృపకాలము ముగింపు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 613. At that time shall Michael stand up, the great prince which standeth for the children of thy people, and there shall be a time of trouble, such as never was since there was a nation, even to the same time. And at the time thy people shall be delivered, every one that shall be found written in the book. Daniel 12:11. Michael stands. మిఖాయేలు నిలబడుట. మిఖాయేలు నిలబడుట అంటే కృపకాలము ముగిసింది. డానియేలు 12:1 చెప్పారు. తర్వాత కింద ఏం రాశారు చూద్దాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. When the third angel's message closes, mercy no longer pleads for the guilty inhabitants of the earth. The people of God have accomplished their work. They have received the latter rain, the refreshing from the presence of the Lord, and they are prepared for the trying hour before them. Revelation 22:11. ప్రకటన 22:1, దానియేలు 12:1. ఈ రెండు వాక్యాలు
కృపకాల ముగింపును గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ ప్రకటన 12:22-11 వీటి గురించి రాసినప్పుడు మిసెస్ వైట్ ఏమన్నారనంటే, వాళ్ళకి దేవుడు రిఫ్రెషింగ్ ఇచ్చాడు. ఏ రిఫ్రెషింగ్ అంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం వర్తమానం బోధించారని చెప్పారు ఇక్కడ? థర్డ్ ఏంజల్స్ మెసేజ్ ఏమిటి? మీరు సృష్టికర్తకు ఆరాధన చేయండి, మృగం నాకు ఆరాధన చేయొద్దు. ఈ విధంగా ఈ మూడో దూత వర్తమానము బోధించడానికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈ పరిశుద్ధాత్మని దేవుడు ఎప్పుడు ఇవ్వడం ప్రారంభించాడు ఈ వర్తమానం బోధించడానికి? ఆయన 2001లో ప్రకటన 18:1-3 నెరవేరే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఆయన ప్రజలకు ఇచ్చాడు. అప్పటి నుండి కూడా ఈ అంత్యకాలంకు సంబంధించిన ఈ కృపకాలంకు ముగింపునకు నడిపించే ఈ సన్నివేశంలోనూ అప్పటి నుండి బోధించడము జరుగుతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ ద masses ఆఫ్ ద పీపుల్ టర్న్ అవే దేర్ ఇయర్స్ ఫ్రమ్ హియరింగ్ ద ట్రూత్ అండ్ ఆర్ టర్న్ అంటూ ఫేబుల్స్. కానీ ఈ వీటి గురించి బోధిస్తూ ఉంటే దీనిని ఎక్కువ బాగా వినట్లేదు. వాళ్ళు ఏం వింటున్నారంటే వాళ్ళు కొట్టు కథల వైపు వెళ్తున్నారు, మానవ పద్ధతులు మానవ బోధల వైపు వెళ్తున్నారు. కానీ ఈ ప్రాముఖ్యమైన ఈ సన్నివేశాల గురించి బోధిస్తూ ఉంటే వాటిని వారు వినట్లేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ది అపోజిల్ పాల్ డిక్లేర్డ్, లుకింగ్ డౌన్ టు ద లాస్ట్ డేస్, ద టైమ్ will come when they will not endure sound doctrine. అంత్యకాలంలో మనుషులు సౌండ్ డాక్ట్రిన్ అంటే సత్యము, బలమైన సత్యము, సాలమ్ వార్నింగ్స్ అండ్ మిసెస్ వర్డ్ అంటే ఇవి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరు. సౌండ్ డాక్ట్రిన్ ఏంటి తెలుసండి? 25:20. ఈ వర్తమానము 2001 నుంచి బోధిస్తూ ఉంటే అడ్వెంటిజం ఉన్న అనేక మంది దీనిని వారు తృణీకరిస్తున్నారు. అందుకన్నారు, జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాలోచనకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు అని 2 Thessalonians 2 Timothy 4:3 చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దట్ ద టైమ్ హ్యాస్ ఫుల్లీ కమ్. ద మల్టిట్యూడ్ డోంట్ వాంట్ బైబిల్ ట్రూత్ బికాస్ ఇట్ ఇంటర్ఫియర్స్ with the desires of sinful world-loving hearts, and Satan supplies the deceptions which they love. ఎందుకు కృపకాలము ముగింపునకు నడిపించే ఈ సన్నివేశంలోనూ అడ్వెంటిజంలోనూ అనేక మంది తృణీకరిస్తున్నారంటే ఈ సత్యము వారి యొక్క జీవిత విధానానికి అది ఆటంకంగా ఉంది. వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఈ వర్తమానం ఆటంకంగా ఉంది. వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఈ వర్తమానం అనుమతించదు. అందుచేత ఈ వర్తమానాన్ని పక్కన పెట్టి వారు ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన బోధకులను వారు సమకూర్చుకొని ఆ బోధలను మాత్రమే వారు వింటారు. ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఇది ఇప్పుడు అడ్వెంటిజంలో జరుగుతుంది. ఈ వర్తమానాలు బోధిస్తూ ఉంటే దాన్ని ప్రక్కన పెట్టి వారి జీవితమునకు సరిపడా వాక్యమును వినటానికి, వారి అలవాట్లకు, వారు చేసే పనికి, వారి ఆలోచనకి ఏ వర్తమానం అయితే సరిపోతుందో దాన్ని అంగీకరించడానికి, దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ కృపకాల ముగింపునకు నడిపించే ఈ సంభవాలు, ఈ సన్నివేశాలు, ఈ ప్రవచనాలు నేర్చుకోవడానికి దేవుని ప్రజలు వారు ఆసక్తి చూపించట్లేదు. అయితే దీన్ని బోధించేవారు దేవుని సంఘంలో ఉంటారని మిసెస్ వైట్ చెప్తాను. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ గాడ్ విల్ హ్యావ్ ఎ పీపుల్ అపాన్ ద ఎర్త్ టు మెయింటైన్ ద బైబిల్ అండ్ ద బైబిల్ ఓన్లీ యాజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఆల్ డాక్ట్రిన్స్ అండ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ రిఫార్మ్స్. అయితే దేవుని ప్రజలు కొద్దిమంది ఉంటారు, వారు కేవలం బైబిల్ మాత్రమే, బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు మాత్రమే వారు బోధిస్తారు. దానియేలు 11వ అధ్యాయము 40 వాక్యము మొదటి భాగము 1798 గురించి మాట్లాడుతుంది. ఆ రెండవ భాగము 1989 గురించి మాట్లాడుతుంది. ప్రకటన 12వ అధ్యాయము, దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యము కృపకాలము ముగింపు గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా కృపకాల ముగింపునకు నడిపించే సన్నివేశముల గురించి యేసుక్రీస్తు వారు బోధించారు. ఇంకెవరు బోధించారని చెప్పాను? జాన్ ద బ్యాప్టిస్ట్. ఇంకెవరో విలియం మిల్లర్. మిసెస్ వైట్ చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరిని కలిపి ఆవిడ మాట్లాడతారు. వీళ్ళిద్దరిని జత చేసి ఆవిడ మాట్లాడతారు. జాన్ ద బ్యాప్టిస్ట్ కృపకాలము
ముగింపునకు నడిపించే ఈ సన్నివేశములను ఆయన బోధించినప్పుడు ఆయన దేన్ని బోధించాడు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్న 70 వారాల ప్రవచనాన్ని బోధించాడు. ఈ 70 వారాల ప్రవచనము యూదులు కృపకాలము ముగింపునకు నడిపించే సన్నివేశంలో ఈ ప్రవచనంలో ఉన్నాయి. 70 వారాల ప్రవచనము వారికి బోధించినప్పుడు వారు ఏమనేవారంటే, ఈ 70 వారాల ప్రవచనం ఎవరైతే బోధిస్తారో వారు శపించబడతారని చెప్పేవారు. అందుచేత వారు 70 వారాల ప్రవచనం అర్థం చేసుకోలేదు కనుక యేసుక్రీస్తు వారిని తృణీకరించి సిలువ వేశారు. ఒకవేళ వాటిని అర్థం చేసుకుని ఉంటే కనుక యేసుక్రీస్తును అంగీకరించి వాళ్ళు ఉండేవారు. కనుక బాప్తిజము ఇచ్చే యోహాను యొక్క వర్తమానము దానియేలు 9వ అధ్యాయం నుండి వస్తుంది. విలియం మిల్లర్ కూడా కృపకాలము ముగింపుకు నడిపించే సన్నివేశాల గురించి ఆయన కూడా బోధించినప్పుడు ఆయన ఏ అధ్యాయం నుంచి మాట్లాడాడు? ఆయన దానియేలు 8వ అధ్యాయము 14వ వాక్యము. దానియేలు 8వ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దానియేలు 9వ అధ్యాయానికి వెళ్ళాలి. 9వ అధ్యాయం 70 వారాలు అర్థం చేసుకుంటేనే 2300 ప్రవచనము అర్థమవుతుంది. అనగా విలియం మిల్లర్ కూడా కృపకాలం ముగింపునకు నడిపించే సన్నివేశంలో బోధించినప్పుడు ఆయన ముఖ్య అధ్యాయం ఏమిటి? దానియేలు 9వ అధ్యాయమే. అయితే ఇప్పుడు అంత్యకాలంలో జీవిస్తున్న మనము కృపకాల ముగింపునకు నడిపించే సన్నివేశంలో బోధించినప్పుడు ఏ అధ్యాయం నుంచి మనం బోధిస్తాము? దానియేలు 11వ అధ్యాయము. చాలాసార్లు చెప్తాను, పామనయ్య వస్తాడండి మధ్యలో. మనం బోధించే వర్తమానం ఏంటి? అడ్వెంటిజం ప్రారంభంలో 9వ అధ్యాయం బోధించాము, కృపకాలము ముగింపుకు సంబంధించిన సన్నివేశాలు గురించి మాట్లాడుతూ. కానీ అడ్వెంటిజం చివరిలో ఏ అధ్యాయం నుంచి మాట్లాడతాం మనం? 11వ అధ్యాయం, అంటే 9/11. అడ్వెంటిజంకి 9వ అధ్యాయము 11వ అధ్యాయం. అడ్వెంటిజం ప్రారంభంలో 9వ అధ్యాయం బోధించడం జరిగింది. ఇప్పుడు అడ్వెంటిజం చివరిలో 11వ అధ్యాయము బోధించడము జరుగుతుంది. మిస్సెస్ వైట్ విలియం మిల్లర్ గురించి మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ చేశారు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 310. It was needful that men should be awakened to their danger, that they should be roused to prepare for the solemn events connected with the close of probation. మిస్సెస్ వైట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు దీనిలో? విలియం మిల్లర్ గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. కృపకాలము ముగింపునకు నడిపించే సన్నివేశములు మనకి ఎక్కడున్నాయి? దానియేలు 11వ అధ్యాయము 40 నుండి 45 వరకు ఉన్నాయి. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ నెంబర్ 13, 394. We have no time to lose. Troublous times are before us. The world is stirred with the spirit of war. Soon the scenes of trouble spoken of in the prophecies will take place. The prophecy in the 11th of Daniel has nearly reached its complete fulfillment. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు దాదాపుగా అన్నీ కూడా దాని యొక్క నెరవేర్పు ముగింపుకు వచ్చాయి. మిస్సెస్ వైట్ దీనిలో అంత్యకాలం నాకు నడిపించే సన్నివేశాలు ఉన్నాయని చెప్పినప్పుడు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40వ వాక్యం నుంచి చెప్తుంది అని మనం నేర్చుకున్నాం. అది మనకి ఎలా తెలుసానంటే, మిస్సెస్ వైట్ వీటి గురించి రాసినప్పుడు 1798 గురించి రాసినప్పుడు ఆవిడ ఎప్పుడు రాశారంటే 19వ శతాబ్దము మధ్యలో కాలంలో రాశారు. మిస్సెస్ వైట్కి దానియేలు 11వ అధ్యాయం 31వ వాక్యం నుండి 39వ వాక్యం వరకు 1798కి వచ్చేసరికి ఈ వాక్యాలు అన్నీ కూడా జరిగిపోయినాయి. ఇంకా 40వ వాక్యం నుండే నెరవేరాలని మిస్సెస్ వైట్కి తెలుసు. కనుక అంత్యకాలం కృపకాలం నడిపించే సన్నివేశం గురించి మిస్సెస్ వైట్ చెప్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నారంటే దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యం నుండి ఆవిడ మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Much of the history that has taken place in fulfillment of this prophecy will be repeated. In the 30th verse, a power is spoken of that
దానియేలు 11:30 వాక్యంలో మాట్లాడుతున్న వాక్యము అది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అని చెప్పి ఏ వాక్యాలు కోట్ చేశారు అక్కడ? దానియేలు 11:30-36 కోట్ చేశారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. సిమిలర్ సీన్స్ దోస్ డిస్క్రైబ్డ్ in these words will take place. We see evidence that Satan is fast obtaining the control of human minds who have not the fear of God before them. Let all read and understand the prophecies of this book, for we are now entering upon the time of trouble spoken of. ఈ దేని గురించి మనం చదవాలని చెప్పారు? మనం అందరం కూడా ఇప్పుడు శ్రమకాలమునకు మనం వెళ్ళబోతున్నాము కనుక లెట్ ఆల్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాఫెసీస్ ఆఫ్ దిస్ బుక్. ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్తున్నప్పుడు మిస్సెస్ వైట్ ఏ వాక్యాల గురించి మాట్లాడుతున్నారు? 11:40-45 వాక్యాల గురించి మాట్లాడుతున్నారు. వారి గురించి మాట్లాడుతూ మిస్సెస్ వైట్ ఏం కోట్ చేశారు? దానియేలు 12:1-4 కోట్ చేశారు. అదేమిటంటే కృపకాలం యొక్క ముగింపు. కృపకాలము ముగింపునకు నడిపించే సన్నివేశంలో గూర్చి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. తర్వాత బాప్తిస్మ యోహాను మాట్లాడాడు. తర్వాత విలియం మిల్లర్. ఇప్పుడు దేవుడు మనతో దానియేలు గ్రంథం 11 నుండి చివరి 6 వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతాడు. ఇంకా భవిష్యత్తులో మనము తర్వాత ప్రజెంటేషన్స్లో 40వ వాక్యం నుండి 45వ వాక్యంలో ఉన్న ఈ గొప్ప సత్యములను మనము నేర్చుకోబోతున్నాం. వీటి గురించి మిసెస్ వైట్ ఏమన్నారు? కృపకాలం ముగింపునకు నడిపించే ఈ సన్నివేశంలో అవి రక్షణకు అవసరమైనవి అని ఆవిడ చెప్పారు. వీటిని అర్థం చేసుకోవటము ఇది మనకి కృపకాలమునకు ముగింపునకు సిద్ధపడటానికి మన సహాయం చేస్తాయి. వీటిని అర్థం చేసుకోకపోతే కృపకాలం వస్తుంది, అది ముగిసిపోతుంది, కానీ మన కృపకాలం ముగింపునకు మనము సిద్ధపడము. కనుక ఈ వాక్యాలు తర్వాత ప్రజెంటేషన్స్లో ఇంకా విపులంగా మనము నేర్చుకోబోతున్నాం. దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మేము లోకం యొక్క చివరిలో అంతములో ఉన్నాం తండ్రి. ఇక కొద్ది కాలంలో మీరు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా చాలా త్వరగా నెరవేరబోతున్నాయి. కృపకాలము ముందుగా అడ్వెంటిస్ట్ వారికి ముగించబడుతుంది. మా ప్రభా, మమ్మల్ని మేల్కొల్పడానికి మీరు ముందుగానే మీరు మాకు ఈ వర్తమానాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. కనుక మేము వీటిని గ్రహించి మా జీవితాలు మేము మీకు పరిపూర్ణంగా సమర్పించుకుని మేము మీ రాకడ కొరకు, కృపకాల ముగింపు కొరకు మేము సిద్ధపడినట్లుగా మాకు పరిశుద్ధాత్మని మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు నడిపించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.